Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో మీ అందరికీ నేను శివరాత్రి స్పెషల్గా అర్ధనారీశ్వరుని వాల్ పెయింటింగ్ షేర్ చేయబోతున్నాను. వాల్ పెయింటింగ్ ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను మీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను వాల్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా పెన్సిల్ స్కెచ్ వేసేసుకుంటున్నాను. సో దట్ మనకి పెయింటింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నేను మొత్తం కూడా పెన్సిల్ స్కెచ్ వేసేసాను. నౌ లెట్స్ స్టార్ట్ కలరింగ్. మనం వేసుకుంది అర్ధనారీశ్వరు కదా, సో హాఫ్ సైడ్ శివుడు ఉంటాడు అండ్ హాఫ్ సైడ్ పార్వతీదేవి ఉంటారు అనమాట. సో ఫేస్లో 1/2 నేను ఫ్లెష్ టింట్ షేడ్ యూజ్ చేసి కలర్ చేస్తున్నాను. అండ్ హాఫ్ సైడ్ ఫేస్తో పాటు హాఫ్ సైడ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా నేను స్కిన్ కలర్తో కలర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి శారీ అనమాట. సో హాఫ్ సైడ్ మనకి శారీ వస్తుంది కదా, సో అక్కడ నేను డార్క్ పింక్ షేడ్ యూజ్ చేసి కలర్ చేస్తున్నాను. ఇలా పింక్తో ఎక్కడైతే కలర్ చేయాలో అక్కడ మొత్తం కలర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ షేడ్ తీసుకున్నాను. గ్రీన్ షేడ్తో శారీకి బార్డర్ లాగా కలర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ నేను శివుడికి నేను బ్లూలో కొంచెం వైట్ షేడ్ మిక్స్ చేసేసుకొని కొంచెం లైట్ బ్లూ షేడ్ వచ్చేలాగా ఈ షేడ్ వచ్చేలాగా చూసుకొని కలర్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ శివుడు పులి చర్మం ధరిస్తారు కదా, సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వేసుకున్న తర్వాత నేను బ్రౌన్తో ఇలా స్ట్రోక్స్ లాగా డాట్స్ పెట్టేస్తున్నాను. సో దట్ మనకు అది పులి చర్మం లాగా లుక్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ బ్రౌన్ షేడ్తోనే నాగాభరణాన్ని కూడా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను బ్లాక్ కలర్తో హెయిర్ కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను రుద్రాక్షల కోసం నేను ఇక్కడ పర్ల్ మెటాలిక్లో కాపర్ కలర్ తీసుకొని కలర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ పర్ల్ మెటాలిక్ గోల్డ్ షేడ్తో నేను జ్యువెలరీ అంతా కూడా ఇట్లా కలర్ చేసేస్తున్నాను. అండ్ దెన్ నేను వైట్ కలర్తో నామాలు పెట్టేస్తున్నాను. అండ్ దెన్ కొన్ని చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అమ్మవారి చేతిలో ఇలా ఫ్లవర్స్ కూడా కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే త్రిశూలం, డమరుకం ఇవన్నీ కూడా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్తోనే మొత్తం కూడా అవుట్లైనింగ్ ఇచ్చేస్తున్నాను. సో దట్ మనకి డీటెయిలింగ్స్ అన్నీ కూడా ఎలివేట్ అవుతాయి చక్కగా. ఇలా మొత్తం అవుట్లైన్స్ ఇవ్వడం అయిపోయింది. అండ్ ఫైనల్ టచ్ కింద నేను వైట్తో ఐస్లో ఇలా డాట్స్ పెడుతున్నాను. సో దట్ ఐస్కి మనకి లుక్ వస్తుంది. అండ్ అలాగే స్నేక్లో కూడా వైట్తో డీటెయిలింగ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ అమ్మవారికి తల మీద ఇలా పర్ల్ చైన్స్ లాగా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ వాల్ ఆర్ట్. లెట్స్ హ్యావ్ ఎ ఫైనల్ లుక్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వాల్ ఆర్ట్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ శివరాత్రి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.